హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నేను లాస్ట్ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ చెప్పిన, అది రెక్టిఫై చేసేసిన తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఏంటిదంటే ఇట్లా మనం ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తీసుకున్నాం కదా, దీంట్లో లూప్స్ నేను ఏం చెప్పినా అంటే L1 ఇది ఒక లూప్ అన్నా, L2 లూప్ అన్నా, L3 లూప్ అన్నా, L4 కూడా లూప్ అన్నా. నేను L5 లూప్ ఏది చెప్పినారంటే ఇటు నుంచి తీసుకొని ఇది L5 లూప్ అన్నా. అసలు ఇటు నుంచి పాతే పోదు, ఎందుకంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, ఇది రివర్స్ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ లూప్ ఫామ్ అవ్వదు, L5 అనేది తప్పు. కానీ L5 లూప్ ఏదిరా అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇటు నుంచి వచ్చి Y2 నుంచి Y5కి వెళ్ళి తర్వాత Y4కి, తర్వాత Y3కి, తర్వాత Y2కి. సో ఎట్లా ఫామ్ అయిందిరా లూప్ అంటే సో ఇది మనకి లూప్ ఏది L5 లూప్ అనేది. నేను ఇది చెప్పిన ఇదేంటంటే మనకి ముందర ఎవరు ఉండరు కదా, అంటే చెప్పేటప్పుడు నేనే చెప్పుకోవాలా. సో అప్పుడు నాకు కొంచెం ఏంటంటే తొందరలో ఇట్లా చెప్పేస్తా ఉంటా. మీకు ఇట్లా ఏమైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి, నేను మళ్ళీ చూసి రెక్టిఫై చేసేస్తా. ఓకేనా? సో ఇవాళ టాపిక్ వచ్చేసి మేసన్స్ గెయిన్ ఫార్ములా. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. సో ఇంతవరకు మనం బ్లాక్ డయాగ్రామ్, సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ ఏదైతే మాట్లాడుకున్నామో ఈ ఫార్ములా మీకు అర్థం కాకపోతే అదంతా మాట్లాడుకొని మీరు వినింది అంతా వేస్టే. సో ఈ ఫార్ములా మొత్తం వీడియో అంతా జాగ్రత్తగా వినండి. సో ఈజీనే, కానీ మీరు ఏం చేస్తారా అంటే కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతారో కూడా చెప్తా ఈ వీడియోలో. సో ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. దానికంటే ముందు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మనం ఛానల్ స్టార్ట్ చేసి కూడా నాకు తెలిసి 4 months అయింది. 4 months లో మీరు 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చినారు. సో దీనికి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా మీ బ్రోకి. ఓకే, ఇవాళ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మేసన్స్ గెయిన్ ఫార్ములా ఎందుకు అంటే ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడానికి. అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా కనుక్కుంటామరా అంటే ఇది మేసన్ అని ఒక ఆయన ఫార్ములా ఇచ్చిండు. ఏంటిదిరా అంటే సిగ్మా పీకే ఇంటూ డెల్టా కే డివైడెడ్ బై డెల్టా. మేసన్స్ గెయిన్ ఫార్ములా ఇదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడం కోసం. సో ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ గురించి మాట్లాడుకుందాం. కే అనేది ఎట్లా వేరీ అవుతా ఉంటుందని అంటే 1 to i వరకు వేరీ అవుతా ఉంది. అంటే పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3 అప్ టు i వరకు ఉంటాయి కే వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పీకే అంటే ఏంటిదిరా అంటే కేత్ ఫార్వర్డ్ పాత్ గెయిన్. అంటే ఇప్పుడు మనకి ఫార్వర్డ్ పాత్ అంటే మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో డిస్కస్ చేసినాం. ఫార్వర్డ్ పాత్ అంటే ఏంటిది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి వెళ్లే ఒక ఫార్వర్డ్ పాత్ ఉంటుంది. సో నోట్స్ అనేది రిపీట్ కాకూడదు, దాన్ని ఏమంటాం ఫార్వర్డ్ పాత్ అంటాం. సో ఆ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఏమంటాం అంటే పి అంటాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఉందనుకోండి, దాన్ని P1 అంటాం, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్. అట్లే సెకండ్ ఫార్వర్డ్ పాత్ అంటే P2 అంటాం, సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్. అట్లనే కేత్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ కి పీకే అంటాం. ఇదేంటిది పీకే. నెక్స్ట్ డెల్టా చూడండి, డెల్టా కేకి మళ్ళీ వస్తా. డెల్టా అంటే 1 మైనస్ ఆఫ్ సిగ్మా ఇండివిజువల్ లూప్ గెయిన్స్ ప్లస్ సిగ్మా 2 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ మైనస్ సిగ్మా 3 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ ప్లస్ అప్ టు సో ఆన్, ప్లస్ మళ్ళీ ఏమొస్తుంది సిగ్మా 4 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్. ఇట్లానే ఇంకా కంటిన్యూ అవుతా ఉంటుంది. దీన్ని ఏమంటాం రా అంటే డెల్టా అంటాం. సో సిగ్మా ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అంటే ఇండివిజువల్ అంటే సింగిల్ లూప్స్ ఉంటాయి కదా, దాని యొక్క సమ్ ప్లస్ 2 నాన్ టచింగ్ లూప్స్ ఉంటాయి కదా, ఆ 2 నాన్ టచింగ్ లూప్స్ యొక్క గెయిన్స్ మల్టిప్లికేషన్ యొక్క సమ్. నెక్స్ట్ అట్లనే 3 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ యొక్క సమ్. సో ఇట్లానే కంటిన్యూ అవుతా ఉంటది. సో దీన్ని ఏమంటాం రా అంటే డెల్టా అంటాం. నెక్స్ట్ డెల్టా కే. సో డెల్టా కే ఈజ్ obtained ఫ్రమ్ డెల్టా బై రిమూవింగ్ లూప్స్ టచింగ్ కేత్ ఫార్వర్డ్ పాత్. సో డెల్టా కే అంటే నథింగ్ బట్ డెల్టానే. సో మొత్తం డెల్టా ఎట్లా కనుక్కుంటామో అట్లే కనుక్కుంటాం, కానీ ఇక్కడ లూప్స్ కన్సిడర్ చేసేటప్పుడు మనం కేత్ ఫార్వర్డ్ పాత్, ఏ ఫార్వర్డ్ పాత్ అయితే కన్సిడర్ చేస్తామో ఆ ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవ్వకుండా ఏ లూప్స్ ఉంటాయో ఆ లూప్స్ యొక్క గెయిన్స్ మాత్రమే రాస్తాం ఈ ఫార్ములాలో. సో ఇది ఓవరాల్ మేసన్స్ గెయిన్ ఫార్ములా. నాకు తెలిసి ఇప్పటికీ 50% మెంబర్స్ కి ఆర్ లెస్ దాన్ 50% మెంబర్స్ కి క్లారిటీ వచ్చింటది ఈ ఫార్ములా ఏంటిదిరా అనేసి. అంటే ముందు ఐడియా ఉంటే మీకు క్లారిటీ వచ్చింటది, కానీ ఐడియా లేని వాళ్ళలో లెస్ దాన్ 50% కి నాకు తెలిసి క్లారిటీ వచ్చింటది అనుకుంటా. ఒక్క ఎగ్జాంపుల్ మాట్లాడిన తర్వాత మీరు అసలు ఇప్పుడు కంగారు పడద్దు. ఒక్క ఎగ్జాంపుల్ మాట్లాడిన తర్వాత మీరే ఈజీగా అర్థమైపోతుంది మీకే. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా చూడండి. సో ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కున్నారు అంటే ఫైండ్ ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నాడు.
సో ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తాం రా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్స్ ఏమేమి ఉన్నాయో కనుక్కో. ఫార్వర్డ్ పాత్ ఏంటిది? అవుట్పుట్ అదే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి పాత్ వితౌట్ రిపీటింగ్ ద నోట్స్. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఏంటిదిరా అంటే G1 G2 G3 G4 ఇట్లా 1 C(S). సో P1 ఏంటిదిరా అంటే G1 G2 G3 G4 ఇంటూ 1. సో ఇదేంటిదిరా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ G1 G2 G3 G4 అని. సో ఇది పక్కన రాసేసుకో. తర్వాత ఏం కనుక్కోవాలా? ఇంకొక ఫార్వర్డ్ పాత్ ఏమన్నా ఉందేమో చూడు. ఇది కూడా ఒక ఫార్వర్డ్ పాతే G5 ఇంటూ 1. సో అంతే కదా, ఇది కూడా ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్తుంది. ఏ నోట్ రిపీట్ కాలేదు కాబట్టి దీన్ని ఏమంటాం అంటే సెకండ్ ఫార్వర్డ్ పాత్ అనుకో. సో దాని యొక్క గెయిన్ ఎంతరా అంటే G5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు G5. ఏం చేసినాం మనం? ఫార్వర్డ్ పాత్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తావా అంటే లూప్స్ ఏమేమి ఉన్నాయో రాసేసుకో. లూప్స్ నేను కేటగిరీస్ లో డివైడ్ చేసేసుకుంటా. ఇండివిజువల్ లూప్స్, నెక్స్ట్ 2 నాన్ టచింగ్ లూప్స్, నెక్స్ట్ ఏంటిదిరా అంటే 3 నాన్ టచింగ్ లూప్స్. ఇట్లానే మీరు 4 నాన్ టచింగ్ లూప్స్ కూడా రాసుకో. కానీ మనకు మాక్సిమం గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి 3 నాన్ టచింగ్ లూప్స్ వరకే వెళ్తారు. 4 నాన్ టచింగ్ లూప్స్ కూడా వెళ్ళడని కాదు, రేర్ కేసెస్ లో అట్లా కూడా వెళ్ళొచ్చు. అంటే 4 నాన్ టచింగ్ లూప్స్ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ లూప్స్ ఏమేమి ఉన్నాయి? ఇదొక లూప్. సో L1 ఇదొక లూప్ అనుకోండి. నెక్స్ట్ L2 ఇంకొక లూప్, ఇంకొక ఇండివిజువల్ లూప్ ఇది -H3, ఇది కూడా ఇండివిజువల్ లూప్. సో ఎన్నైనాయి? ఇప్పటికి 3 లూప్స్ అయినాయి. సో 3 ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయి. ఏంటివి? L1, L2, L3. సో ఇప్పటికి సపరేట్ గా పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇండివిజువల్ లూప్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో మీరే గమనించండి. ఏమున్నాయి? సో ఇంకా ఇండివిజువల్ లూప్స్ అయితే ఏం లేవు అనుకుంటా. నేను ఏమన్నా మిస్ చేసినా కూడా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో నేను ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా మీరు మళ్ళీ కామెంట్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఏం చేస్తాం? నాన్ టచింగ్ లూప్స్ తీసుకుందాం. నాన్ టచింగ్ లూప్స్ ఏవేవి? L1, L4 నాన్ టచింగ్. L1, L4. నెక్స్ట్ ఇంకో నాన్ టచింగ్ లూప్స్ ఏంటివి? L2, L4 కూడా నాన్ టచింగ్ లూప్స్. అంటే 2 నాన్ టచింగ్ లూప్స్ ఇవి L2, L4. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాం? 3 నాన్ టచింగ్ లూప్స్ లో ఇంకా ఏమైనా 2 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయంటే చూడు, ఎక్కడ లేవు. సో నెక్స్ట్ 3 నాన్ టచింగ్ లూప్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. ఉన్నవే 3 లూప్స్, దాంట్లో 2 టచింగ్. సో 3 నాన్ టచింగ్ లూప్స్ కి పాసిబిలిటీ లేదు. సో 0. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇండివిజువల్ లూప్స్ యొక్క గెయిన్ రాసుకోండి. సో ఫస్ట్ లూప్ యొక్క గెయిన్ ఎంత? నథింగ్ బట్ మల్టిప్లికేషన్ -G1 H1. సెకండ్ లూప్ యొక్క గెయిన్ -G2 H2. థర్డ్ లూప్ యొక్క గెయిన్ -H3. నెక్స్ట్ 2 నాన్ టచింగ్ లూప్స్ యొక్క గెయిన్ రాయండి. సో ఏంటిది? -G1 H1 ఇంటూ -H3. అంటే ఏమైతుంది? G1 H1 H3 అవుతుంది. ఇది పాజిటివ్ చూడండి, ఎందుకు? మైనస్ ఇంటూ మైనస్, సో పాజిటివ్ అవుతుంది. G1 H1 H3. నెక్స్ట్ ఏమైతుంది? G2 H2 H3 అవుతుంది. G2 H2 H3 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుంటాం. సో C/R ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయి. ఫార్ములా ఏంటిది? ఫస్ట్ సిగ్మా పీకే డెల్టా కే డివైడెడ్ బై డెల్టా. సో ఇది ఫార్ములా కదా. ఇక్కడ కే అనేది వాల్యూ ఎంత? ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి? 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి కే ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఏమైతుందిరా అంటే P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2 డివైడెడ్ బై డెల్టా. కే ఎందుకు రాసిన 2? ఎందుకంటే 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి కే వాల్యూ 2 అయింది. సో P1 అంటే ఏమొచ్చింది నీకు? G1 G2 G3 G4 ఇంటూ డెల్టా 1 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా కనుక్కుందాంలేండి. నేను ఇక్కడ కనుక్కుంటానా, ఇది సపరేట్. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నా నేను 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అన్న. ఇండివిజువల్ లూప్ గెయిన్స్ ఏవేవో రాసాయి. -G1 H1 -G2 H2 -G3 H3 ప్లస్
సమ్ ఆఫ్ ఏంటివి 2 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ ప్లస్ ఏమవుతుంది G1 H1 H3 ప్లస్ G2 H2 H3 అవుతుంది. సో ఇంకా ఏముంది మైనస్ 3 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ ఉన్నాయి. కానీ మనకు 3 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ 0 కాబట్టి 0 పెట్టేస్తా. సో అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇది మొత్తం మైనస్ కాబట్టి మొత్తం ప్లస్ అయిపోతుంది. G1 H1 ప్లస్ G2 H2 ప్లస్ H3 మళ్ళీ ప్లస్ G1 H1 H3 ప్లస్ G2 H2 H3. సో ఓవరాల్ డెల్టా వాల్యూ ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు డెల్టా 1 ఏంటిదిరా అంటే ఈ డెల్టా వాల్యూ ఉంటుంది కదా, ఈ డెల్టా వాల్యూలో ఫస్ట్ డెల్టా 1 అంటే దేనికి కనుక్కుంటున్నాం, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి కనుక్కుంటున్నాం కదా. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవ్వని లూప్స్ ఏమన్నా ఉన్నాయేమో ఫస్ట్ చూసుకో. సో ఏదన్నా లూప్ ఉందా, ఫస్ట్ లూప్ టచ్ అయింది, సెకండ్ లూప్ టచ్ అయింది, థర్డ్ లూప్ టచ్ అయింది. సో డెల్టా 1 అంటే 1 మైనస్ ఆఫ్ ఈ ఫస్ట్ మొత్తం డెల్టా వాల్యూనే. బట్ ఏం చేస్తాం రా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి టచ్ అయిన ఇండివిజువల్ లూప్స్ రాస్తాం. సో ఏమన్నా ఉన్నాయా ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ టచ్ అయిన ఇండివిజువల్ లూప్స్? సో ఏం లేవు. సో 0 ఇండివిజువల్ లూప్స్ టచ్ అవ్వట్లేదంటే ఇంకా 2 నాన్ టచింగ్ లూప్స్ ఎట్లుంటాయి? సో ఓవరాల్ గా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ P2 అంటే ఏంటిది, G5 ఇంటూ 1 మైనస్ ఆఫ్ సేమ్ డెల్టా ఫార్ములానే. ఏమంటే ఇండివిజువల్ లూప్స్ వితౌట్ టచింగ్ సెకండ్ ఫార్వర్డ్ పాత్. సో సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఏంది, ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఏ లూప్స్ టచ్ అవ్వట్లేదు, ఇది టచ్ అవ్వట్లేదు, ఇది టచ్ అవ్వట్లేదు కదా, అంతేనా? ఏం మిస్టేక్ చేయట్లేదు కదా. సెకండ్ ఫార్వర్డ్ పాత్ అంటే ఇటు నుంచి వెళ్ళి ఇట్లా వెళ్తుంది. సో ఈ లూప్ టచ్ అయిపోయింది ఫస్ట్ లూప్, కానీ సెకండ్ లూప్ టచ్ అవ్వలేదు, ఈ ఫోర్త్ లూప్ కూడా టచ్ అవ్వలేదు. సో ఇండివిజువల్ లూప్ గెయిన్స్ ఏమేమవుతాయి ఇప్పుడు నీకు, మైనస్ G2 H2 మైనస్ H3 అవుతుంది. అట్లనే 2 నాన్ టచింగ్ లూప్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవ్వకుండా. సో ఏంటివి G2 H2 అండ్ H3. సో ప్లస్ ఇది ప్లస్ అయిపోతుంది, ఎందుకంటే మైనస్ G2 H2 ఇంటూ మైనస్ H3 అంటే ప్లస్ అయిపోతుంది. ప్లస్ G2 H2 ఇంటూ H3 అయిపోతుంది. డివైడెడ్ బై ఏమొస్తుంది, డెల్టా వస్తుంది. సో ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొచ్చిందిరా అంటే C/R ఇస్ ఈక్వల్స్ టు G1 G2 G3 G4 ప్లస్ G5 ఇంటూ 1 ప్లస్ G2 H2 ఇక్కడ నుంచి రాస్తున్నా ప్లస్ H3 ఇంకా ఉంది కదా. సో ప్లస్ G2 H2 H3 డివైడెడ్ బై డెల్టా. డెల్టా అంటే ఏంటిది, ఇది అది రాసేయండి. ప్లస్ 1 ప్లస్ G1 H1 ప్లస్ G2 H2 ప్లస్ H3 ప్లస్ G1 H1 H3 ప్లస్ G2 H2 H3. సో ఇది సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కునే యొక్క విధానం. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేనేంటిదిరా అంటే ఇంత స్లోగా ఎందుకు చెప్పినారా అంటే మీకు అర్థం అవడం కోసం, క్లారిటీ రావడం కోసం స్లోగా చెప్పిన. కానీ ఒక్కసారి మనకు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అలవాటు అయిపోతే విత్ ఇన్ సెకండ్స్ లో చేసేస్తాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి. మెయిన్ గా ఎట్లా అలవాటు అవుతుందా అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అవుతా ఉంటది. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదిరా అంటే ఈ ప్రాబ్లం చూద్దాం. సో దీనికి కూడా ఏం కనుక్కోవాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. మనం ఏం చేస్తాం, ఇంకా ఇంత నిదానంగా మాట్లాడుకోము. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఫాస్ట్ గా ఎట్లా చేసేస్తామో చూడండి. సో C/R కనుక్కోవాలి కదా. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఫార్వర్డ్ పాత్ గెయిన్ రాసాయి. సో ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి, G1 G2 G3 G4 ఉంది, G5 ఉంది. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ రాయి. ఏం చేస్తావు, G1 G2 G3 G4 ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్ వితౌట్ టచింగ్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఇది కదా. సో ఈ లూప్ టచ్ అవుతుంది, సెకండ్ లూప్ టచ్ అవుతుంది, థర్డ్ లూప్ టచ్ అయిపోతుంది, నెక్స్ట్ ఫోర్త్ లూప్ ఈ విధంగా ఇది ఒక బిగ్గర్ లూప్ ఉంది కదా, అది కూడా టచ్ అవుతుంది. సో ఇండివిజువల్ లూప్స్ ఉండవు. ఇంకా ఇండివిజువల్ లూప్స్ లేనప్పుడు 2 నాన్ టచింగ్ లూప్స్ కూడా రావు. సో ప్లస్ 0. సో ఇలా వెళ్తా ఉంటుంది కాబట్టి 0 రాసే, 1 మైనస్ 0. నెక్స్ట్ ప్లస్ సెకండ్ ఫార్వర్డ్ పాత్ రాయి. సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఏంటిది, G5 ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్ వితౌట్ టచింగ్ ఫస్ట్ ఫార్వర్డ్, అదే సెకండ్ ఫార్వర్డ్ పాత్. సో ఏమన్నా ఉన్నాయా, సో ఫస్ట్ లూప్ అనేది టచ్ అవుతుంది, సెకండ్ లూప్ కూడా టచ్ అవుతుంది, నెక్స్ట్ థర్డ్ లూప్ కూడా ఇక్కడ టచ్ అవుతుంది, ఫోర్త్ లూప్ కూడా టచ్ అవుతుంది. సో ఇది కూడా 0 డివైడెడ్ బై
ఇంకా ఇండివిజువల్ లూప్ గెయిన్స్ లేనప్పుడు మీరు 2 నాన్ టచింగ్ లూప్స్ ఉంటాయని ఇట్లా కామెడీకి మాట్లాడద్దాం. నెక్స్ట్ అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తాం, డెల్టా కనుక్కుంటాం. డెల్టా ఎట్లా కనుక్కునేది, 1 మైనస్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్. సో ఫస్ట్ లూప్ ఏంటిది, G1 G2 మైనస్ H1 అంటే మైనస్ G1 G2 H1. నెక్స్ట్ సెకండ్ లూప్ ఏంటిది, G2 G3 H2 అంటే మైనస్ G2 G3 H2. థర్డ్ ఇండివిజువల్ లూప్ ఏంటిది, G4 H3, అదే మైనస్ ఉంది కాబట్టి మైనస్ G4 H3 మైనస్ G4 H3. ఫోర్త్ లూప్ ఏంటిది ఇండివిజువల్, ఈ విధంగా ఉంది చూడండి. సో ఈ విధంగా వచ్చింది కదా. సో దీన్ని ఏమంటాం, ఇంకా G5 ఇంటూ మైనస్ H3 ఇంటూ మైనస్ H2. సో ప్లస్ అయిపోతుంది, ప్లస్ G5 ఇంటూ H3 ఇంటూ H2. నెక్స్ట్ 2 నాన్ టచింగ్ లూప్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడండి. 2 నాన్ టచింగ్ లూప్స్ ఏమన్నా ఉన్నాయా, ఇది ఈ లూప్ టచ్ అవుతుంది, ఈ లూప్ టచ్ అవుతుంది, ఈ లూప్ టచ్ అవుతుంది, ఇది టచ్ అవ్వట్లేదు చూడండి. సో ఇవి రెండు నాన్ టచింగే కదా. ఓకే, ప్లస్ నాన్ టచింగ్ లూప్స్ యొక్క గెయిన్స్ రాయి, G1 G2 G4 ప్లస్ ఎందుకు రాసేసిన, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2 నాన్ టచింగ్ లూప్స్ కాబట్టి ఇక్కడ ఇంకో ప్లస్ వచ్చేసింది, G1 G2 G4 H1 ఇంటూ H3. సో 2 నాన్ టచింగ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కటే ఉంది, ఇది. ఇంకా 3 నాన్ టచింగ్ లూప్స్ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఓవరాల్ నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైందిరా అంటే G1 G2 G3 G4 ప్లస్ G5 డివైడెడ్ బై 1 ప్లస్ ఇది మొత్తం ప్లస్ అయిపోతుంది చూడండి, G1 G2 H1 ప్లస్ G2 G3 H2 ప్లస్ G4 H3. కానీ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ G5 ఏంటిది H3 H2 ప్లస్ ఇంకా ఏమున్నాయి G1 G2 G4 ఇంటూ H1 H3. సో ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది రా ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్కి అంటే ఇది. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, టైం ఇంకా తక్కువ తీసుకున్నా ఇక్కడ దానికంటే, మీకు క్లారిటీగా అర్థమైంటే ఇది ఇంకా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా నేను ఏం చేస్తారా అంటే వచ్చే కొద్దీ ఇక్కడ 1 మైనస్ ఆఫ్ అని ఇక్కడ అన్ని మైనస్లు రాయండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ 1 ప్లస్ రాసిద్దాం. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఎక్కడుంది పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ ఉంది చూడండి, G5 ఇంటూ మైనస్ H2 ఇంటూ మైనస్ H3 ఇంటూ మైనస్ H2 పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో అప్పుడు 1 మైనస్ రాద్దాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్లన్నీ ప్లస్ రాద్దాం. సో మీకు ఇది అర్థం అవ్వకుంటే మీరు ఈ విధంగానే చేయండి, స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే అర్థమైపోతాయి అంటే ఎట్లా ఫాస్ట్గా చేయాలనేది. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇక్కడ కరెక్షన్ చూడండి, సెకండ్ ఫార్వర్డ్ పాత్ అంటే ఏముంది, 1 ఇంటూ G1 ఇంటూ G5. సో ఓన్లీ G5 రాసిన, ఇక్కడ G1 రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది ఒక కొత్త మోడల్ చూడండి, ఇదేంటిది, ఇన్పుట్ ఇక్కడ ఉంది, అవుట్పుట్ ఇక్కడ ఉంది, ఏం కనుక్కున్నారు అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నారు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఫార్వర్డ్ పాత్స్ కనుక్కుంటాం. ఫార్వర్డ్ పాత్ అంటే ఏంటిది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి పాత్ వితౌట్ రిపీటింగ్ ద నోట్స్. సో ఇదొక ఫార్వర్డ్ పాతే కదా, ఇదొక ఫార్వర్డ్ పాత్. ఇంకా ఏమన్నా ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయో చూడు, ఏం లేవు ఇంకా ఫార్వర్డ్ పాత్స్. ఇట్లా వెళ్ళి ఇట్లొచ్చి ఇట్లా రావడానికి లేదు. సో స్ట్రైట్ వెళ్ళేసి ఇట్లొచ్చి ఇట్లా రావడానికి కూడా లేదు, ఎందుకంటే ఈ నోట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా వెళ్ళి ఇట్లా. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నోట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఫార్వర్డ్ పాత్ ఏంటిదిరా అంటే ఓన్లీ ఒకటే ఫార్వర్డ్ పాత్ ఉంది, అదేంటిదిరా అంటే 1 ఇంటూ 1 ఆ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నాం చూడండి. సో C/R ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఉండేది ఒకటే కాబట్టి దాని గెయిన్ రాసాయి, 1 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్, మీకోసం మళ్ళీ మైనస్ ఆఫ్ రాస్తున్నా. సో ఏముంది, ఇండివిజువల్ లూప్ గెయిన్స్ వితౌట్ టచింగ్ దిస్ ఫార్వర్డ్ పాత్. సో ఫస్ట్ ఈ లూప్ ఉంది కానీ ఈ లూప్ కన్సిడర్ చేయం, ఎందుకు, ఈ ఫార్వర్డ్ పాత్ కి అదే ఈ ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవుతుంది కాబట్టి ఈ లూప్ నెగ్లెక్ట్ చేస్తాం. సో మిగిలిన లూప్స్ కన్సిడర్ చేస్తాం. ఇండివిజువల్ లూప్స్ ఏంటిది, 1/s ఇంటూ -3. సో -3/s మళ్ళీ మైనస్ ఇంకొక ఇండివిజువల్ లూప్ ఏంటిది, 6 ఇంటూ 1/s ఇంటూ -4. సో -24/s. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇండివిజువల్ లూప్స్, లేవు. సో నెక్స్ట్ 2 నాన్ టచింగ్ లూప్స్ తీసుకో. ఇవి రెండు నాన్ టచింగ్ లూప్సే కానీ ఈ లూప్ ని కన్సిడరే చేయకూడదు, ఎందుకంటే ఇది ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవుతుంది. సో 2 నాన్ టచింగ్ లూప్స్ లేవు. సో ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది నీకు, ప్లస్ ఇంకా 0 అయిపోతుంది, డివైడెడ్ బై, ఇప్పుడు ఏం చేస్తావు, డెల్టా కనుక్కుంటావు. డెల్టా అంటే 1 మైనస్ ఆఫ్
ఇండివిజువల్ లూప్ గెయిన్స్. ఇప్పుడు ఈ లూప్ కూడా కన్సిడర్ చేయొచ్చు. డెల్టా అంటే అన్ని ఇంకా ఫార్వర్డ్ పాత్ కి టచ్ అవుతుందా లేదా దానికి సంబంధం లేదు. సో ఫస్ట్ ఇండివిజువల్ లూప్ గెయిన్ ఏంటిది, -2/s. సెకండ్ ఇండివిజువల్ లూప్ గెయిన్ -3/s. థర్డ్ది -24/s. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడికి అయిపోయింది. ప్లస్ నాన్ టచింగ్ లూప్స్కి రాసాయి. నాన్ టచింగ్ లూప్స్ ఏమున్నాయి, ఇది ఇంటూ ఇది. సో -2 × -3 అంటే +6. 1/s × 1/s 1/s². సో 6/s². 3 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయంటే లేవు, అంత ఛాన్స్ లేదు. ఇక్కడ చూసుకోండి, నాన్ టచింగ్ లూప్స్ 3 ఉన్నాయా, ఉన్నదే 3 లూప్స్. దాంట్లో పక్కా 2 టచ్ అయితేనే ఉంటాయి. సో నాన్ టచింగ్ లూప్స్ అనేవి 0. సో -0 అయిపోతుంది. ఇప్పుడు ఏమైతుందిరా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే 1 × 1 -3/s -24/s అంటే -27/s. 1 + 27/s డివైడెడ్ బై ఇది 2 + 3 ఎంత 5 + 24 29 అంటే 1 + 29/s. నెక్స్ట్ ఏమైతుంది, ఇక్కడ 6/s² ఉంది. ఓవరాల్గా ఏమైతుందంటే s + 27 డివైడెడ్ బై s డివైడెడ్ బై ఇదేమైతుంది s² + 29s + 6 అవుతుంది డివైడెడ్ బై s². s క్యాన్సిల్ అయితే ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొస్తుందిరా అంటే c/r = ఈ s పైకి వచ్చేస్తే s² + 27s డివైడెడ్ బై s² + 29s + 6. సో ఇది ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్కి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో నేను నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయితే ఫాస్ట్గా చేయగలుగుతారు. సో ఇంత టైం కూడా పట్టదు. విత్ ఇన్ సెకండ్స్లో విత్ ఇన్ మినిట్స్లో చేసేస్తారు మీరు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ. ఓకేనా. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ ఇప్పటికే మీరు చాలాసార్లు చూసింటారు. ఏందిరా అంటే ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్ బ్లాక్ డయాగ్రామ్స్లో థర్డ్ క్వశ్చన్ ఇదే. నెక్స్ట్ ఏంటి, ఇది కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఇంటూ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో నేను తీసుకుంది ఇదే బ్లాక్ డయాగ్రామ్. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు తీసుకున్నారంటే అక్కడ క్వశ్చన్స్ ఆన్ బ్లాక్ డయాగ్రామ్స్ చెప్పేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, అది రెక్టిఫై చేయడం కోసం ఈ ప్రాబ్లం తీసుకున్నా. ఇక్కడ నేను ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాల్సింది యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ నేను చెప్తా. మీరేం చేస్తారా అంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో కన్వర్ట్ చేసి నేను యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ ఏదైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చిందో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్తో మీరు కన్వర్ట్ చేసి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అదే మేసన్స్ గెయిన్ ఫార్ములాతో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత వెరిఫై చేసుకోండి సేమ్ వచ్చిందా లేదా అని. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వెళ్తే ఏముంది, ఇక్కడ నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తా. సో ఈ G2 అండ్ G3 అనేవి ఒక సమ్మింగ్ పాయింట్ ఉంది. సో ఇవి రెండు ప్యారలల్ అయ్యేవి ఎప్పుడు, ఈ టేక్ ఆఫ్ పాయింట్ లేనప్పుడు. సో ఈ టేక్ ఆఫ్ పాయింట్ లేకుంటే ఇవి రెండు ప్యారలల్ అయితే యాడ్ అవుతాయి. సో నేను ఏం చేస్తానంటే ఈ టేక్ ఆఫ్ పాయింట్ని తీసుకెళ్లి బిఫోర్ ద బ్లాక్ షిఫ్ట్ చేస్తా. సో ఏ బ్లాక్కి బిఫోర్, G2 అనే బ్లాక్కి బిఫోర్ షిఫ్ట్ చేస్తున్నా. సో మనం బిఫోర్ ద బ్లాక్ టేక్ ఆఫ్ పాయింట్ షిఫ్ట్ చేస్తే ఏమైతుందన్న ఈ టేక్ ఆఫ్ పాయింట్కి ఏదైతే బ్రాంచ్ ఉంటుందో దానికి G2 అటాచ్ అవుతుంది అన్న. అంటే ఏ బ్లాక్ నుంచి షిఫ్ట్ చేస్తే ఆ బ్లాక్ అటాచ్ అవుతుంది. సో ఇక్కడ G2 వస్తుంది. సో ఇప్పుడు ఏమైతుంది, G2 అండ్ H1 సిరీస్ అవుతాయి. సో సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండు బ్లాక్స్ని కలిపి సింగిల్ బ్లాక్లోకి రాసేస్తాం G2 × H1. ఇప్పుడు ఏమవుతుందా అంటే G2 అండ్ G3 ఇక్కడ టేక్ ఆఫ్ పాయింట్ ఉండదు, ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇవి రెండు ప్యారలల్ అవుతాయి. ప్యారలల్ అయితే రెండు ప్లస్లు కాబట్టి ఈ రెండు బ్లాక్స్ రెడ్యూస్ ఎట్లయితాయి, G2 + G3 అయిపోతాయి. సో G2 + G3 అయిపోయినాక ఈ సమ్మింగ్ పాయింట్ ఉంటుందా అంటే లేదు, ఇది రిమూవ్ చేసేస్తాం. ఎందుకు, దీనివల్ల ఇంకా పర్పస్ లేదు, ఈ రెండు యాడ్ చేయడానికి పనికి వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేసేసినాం. సో ఈ సమ్మింగ్ పాయింట్ రిమూవ్ చేసేస్తాం. సో దీని తర్వాత ఇప్పుడు రెడ్యూస్ అయ్యి ఎట్లుంటుంది రా బ్లాక్ డయాగ్రామ్ అంటే చూడండి, ఇక్కడ G1 ఉంది. ఇప్పుడు మనకి ఏముంది, ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏం చేసినాం, మనం షిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినాం టేక్ ఆఫ్ పాయింట్కి. తర్వాత ఇక్కడ ఏముంది, మనకి G2 + G3 ఉంది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ సమ్మింగ్ పాయింట్ రిమూవ్ అయిపోయింది ఎందుకంటే రెండు యాడ్ చేసేసినాం కాబట్టి. నెక్స్ట్ C వచ్చేసింది. తర్వాత ఏం చేసినాం ఇక్కడ, ఓకే కింద ఏముంది మనకి, ఓకే G1కి ముందు ఒక సమ్మింగ్ పాయింట్ ఉంది చూడండి, +-. సో ఇక్కడ ఏమవుతుందిరా అంటే G2 × H1 వస్తుంది. సో G2 × H1 ఇట్లా ఉంది. ఇప్పుడు ఏంటిది మనకి ఓవరాల్ డయాగ్రామ్. సో ఈ బ్రాంచ్ చూడండి, ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ ఉంది, ఇక్కడికి ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే ఈ పాత్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయ్యేది. కానీ
ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాకే కదా, ఇక్కడ 1 ఉంటుంది ఏం లేదంటే. సో ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయ్యేది. కానీ ఏం చేస్తాం, ఇక్కడ టేక్ ఆఫ్ పాయింట్ లేనప్పుడు ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయ్యేది. కానీ టేక్ ఆఫ్ పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, బిఫోర్ ద బ్లాక్ నుంచి ఆఫ్టర్ ద బ్లాక్ కి టేక్ ఆఫ్ పాయింట్ షిఫ్ట్ చేస్తాం. సో ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ ద బ్లాక్ షిఫ్ట్ చేస్తే నీకు ఏ బ్రాంచ్ నుంచి అయితే షిఫ్ట్ చేస్తా, ఏ బ్లాక్ నుంచి ఏ బ్లాక్ కి ఆఫ్టర్ షిఫ్ట్ చేస్తున్నావో ఈ టేక్ ఆఫ్ పాయింట్ యొక్క బ్రాంచ్ కి ఆ బ్లాక్ యొక్క ఇన్వర్స్ ఉంటుంది కదా, ఇన్వర్స్ గెయిన్ అటాచ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైతుంది అంటే 1 డివైడెడ్ బై G2 ప్లస్ G3 అటాచ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇవి రెండు సిరీస్ కాబట్టి కింద ఏమొచ్చేస్తున్నాయి అంటే G2H1 డివైడెడ్ బై G2 ప్లస్ G3. సో ఇప్పుడు ఏముంటుంది, ఇది తీసుకెళ్లి ఇక్కడ పెట్టేస్తావు. సో ఇప్పుడు ఇది ఉండదు. ఇది లేనప్పుడు ఇది మొత్తం ఏమైతుంది, నీకు ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అప్లై చేసేసాయి. సో ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేసి దేంతో రీప్లేస్ చేస్తారు అంటే ఇక్కడ G2 ప్లస్ G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 ప్లస్ G3. తెలుసు కదా ఇది ఎట్లా రాసినాను. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటిది, G డివైడెడ్ బై 1 ప్లస్ GH. H అనేది 1. సో G డివైడెడ్ బై 1 ప్లస్ G. సో ఇక్కడ G అంటే ఏంటిది, G2 ప్లస్ G3. సో ఆ విధంగా రాసిన. సో ఈ బ్లాక్ మొత్తం తీసేసి దేంతో రీప్లేస్ చేస్తాం, ఈ బ్లాక్ తో రీప్లేస్ చేస్తాం. సో ఈ బ్లాక్ ఇన్ సిరీస్ దేంతో ఉంది, G1 తో ఉంది. సో సిరీస్ లో ఉంటే ఇవి రెండు ఏమైతాయి, మల్టిప్లికేషన్ అవుతాయి. G1 ఇంటూ G2 ప్లస్ G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 ప్లస్ G3. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం తీసేసి ఈ విధంగా ఉంది. దీనికి ముందు ఏముంది, ఒకటి సమ్మింగ్ పాయింట్ ఉంది, ప్లస్ మైనస్. కింద ఫీడ్బ్యాక్ ఏముంది అంటే G2 ఇంటూ H1 డివైడెడ్ బై G2 ప్లస్ G3. G2 ఇంటూ H1 డివైడెడ్ బై G2 ప్లస్ G3. సో ఈ విధంగా మనకు రెడ్యూస్ అయిపోతుంది. C ఇక్కడ R. మనకు C బై R అంటే ఏముంది, ఇది జస్ట్ ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాకే కదా. సో G డివైడెడ్ బై 1 ప్లస్ GH. సో ఇక్కడ G అంటే ఏంటిది, G1 ఇంటూ G2 ప్లస్ G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 ప్లస్ G3. సో ఇది మనకి G అనేది డివైడెడ్ బై 1 ప్లస్ G అంటే మళ్ళీ ఇదే కదా, ఇది మొత్తం G1 ఇంటూ G2 ప్లస్ G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 ప్లస్ G3 ఇంటూ H. ఫీడ్బ్యాక్ ఏముంది, G2 ఇంటూ H1 డివైడెడ్ బై G2 ప్లస్ G3. ఈ G2 ప్లస్ G3 ఈ G2 ప్లస్ G3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఎట్లా రాస్తామన్నా అంటే G1 G2 ప్లస్ G1 G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 ప్లస్ G3 డివైడెడ్ బై, ఇది మల్టిప్లై చేయి ఇక్కడ. సో 1 ప్లస్ G2 ప్లస్ G3 ప్లస్ ఇదేముంది ఇంకా G1 ఇంటూ G2 ఇంటూ H1. G1 G2 H1 డివైడెడ్ బై డినామినేటర్ ఏముంది 1 ప్లస్ G2 ప్లస్ G3. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొచ్చిందిరా అంటే G1 G2 ప్లస్ G1 G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 ప్లస్ G3 ప్లస్ G1 G2 ఇంటూ H1. సో ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. నేను ఆ వీడియోలో కొంచెం మిస్టేక్ చేసిన. అది ఏంటిదని అంటే ఇక్కడ సమ్మింగ్ పాయింట్ నేను రిమూవ్ చేసేసిన, ఇది కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఈ బ్రాంచ్ నాకు ఆ బ్రాంచ్ ఎప్పుడు కనపడలేదు కాబట్టి ఆ మూమెంట్ లో మిస్టేక్ జరిగింది. సో మీరు క్షమించేసేసి మీ బ్రోని ఇక్కడ చూడండి, దీనికి కరెక్ట్ ప్రొసీజర్. మీరేం చేస్తారా ఇప్పుడు అంటే, ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్ తో కనుక్కున్నాం. మీరేం చేస్తారు, దీన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో కన్వర్ట్ చేయండి. సో మీకు కన్వర్ట్ కూడా నేను ఎట్లా చేయాలో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పున్నా. సో ఆ కన్వర్షన్ తర్వాత మీరు మేసన్స్ గెయిన్ ఫార్ములాతో కనుక్కోండి. అప్పుడు కూడా మీకు ఏం రావాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదే రావాలి. ఇది రాకుంటే మీరు ఎక్కడన్నా తప్పు చేసింటారు. సో ఇది ఈ వీడియో. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటా ఏంటిది మేసన్స్ గెయిన్ ఫార్ములా అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం కాకుంటే కామెంట్స్ పోస్ట్ చేసి అడగండి, అంటే ఏం అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు. ఓకేనా? ఓకే దెన్ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా మీరు 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు. సో ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మోటివేషన్తో వీడియోస్ పెడతా ఉంటాను. Okay, thank you for watching. We'll catch up in the next video.